మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బల్లాపూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బల్లాపూర్లో ఒక మనీ భారతదేశమని, ఇక్కడ అన్ని ప్రాంతాల ప్రజలు కలిసి ఉంటారని అన్నారు. మన బతుకమ్మ, మన సమ్మక్క సారక్క జాతర ఇక్కడ ఈ నెలపై జరుగుతుందని తెలిపారు. కొంతమంది హైదరాబాద్ నుంచి మన సమ్మక్క సారక్క జాతరను, బతుకమ్మను అపహాస్యం చేస్తారని ఆవేదన చెందారు. అన్ని మతాలను సమానంగా చూసే మన సనాతన ధర్మంపై దాడి జరిగితే తాను ఖచ్చితంగా బయటకు వస్తాను, పోరాడతాను అని ప్రకటించారు. జనసేన పార్టీని బలంగా తీసుకువెళ్లడంలో మహారాష్ట్ర స్ఫూర్తి కూడా ఉందని అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్, బాలాసాహెబ్ ఠాక్రే ఇద్దరి స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. శతాబ్దాల ఎదురు చూపుల తర్వాత అయోధ్యలో రామ మందిరం నిర్మించుకున్నామని అన్నారు. ఇది దేశ ప్రజల అదృష్టమని చెప్పారు. ఇక ఆ ఆలయానికి తలుపులు ఇక్కడ టేకుతో తయారయ్యాయని అన్నారు. శివసేన, జనసేన రెండూ కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసం పనిచేసేవే అని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ లేని భారతదేశాన్ని ఊహించుకోగలమా? ఒకవేళ ఆర్ఎస్ఎస్ లేకపోయి ఉంటే దేశం ఇంత బలంగా ఉండేదా అని అన్నారు. $5 ట్రిలియన్, 5 లక్షల కోట్ల రూపాయలకి మనం ఎదగాలి అంటే దాంట్లో 1,00,000 కోట్లు మహారాష్ట్ర నుంచే దాంట్లో భాగస్వామ్యం. అందుకు మహారాష్ట్ర భారతదేశపు ఆర్థిక పురోగతిలో చాలా కీలకం. इसके साथ ही यह बल्लारशाह में भी विकास के बहुत के कार्य किए जा रहे हैं, जैसे कि नई नगर पालिका की बिल्डिंग, नई एसडीओ ऑफिस का निर्माण। और याद दिलाना चाहता हूं कि 2018 में नए बस अड्डे का निर्माण हुआ सुधीर बाबू की नेतृत्व में। ये जो सतत विकास का कार्य एनडीए की सरकार पे हुआ है और हो रहा है, यह इसी गति से होता रहे, इसके लिए हम क्या कर सकते हैं? ఈ విధంగా ముందుకెళ్ళాలంటే మనం ఏం చేద్దాం? हम उस सरकार को चुन सकते हैं जिसने महाराष्ट्र को 1 ट्रिलियनली अर्थव्यवस्था बनने का सपना देखा है. మనకి ఎవరైతే ఒక $1 ట్రిలియన్ మన పురోగతికి, మన ప్రగతికి ఎవరికి ఓట్లేద్దాం? $1 ట్రిలియన్, 1,00,000 కోట్లు మన అభివృద్ధికి, పక్కనున్న తెలంగాణ